మామూలుగా గతంలో అయితే ఏకాదశి రోజు మాత్రమే ఉండేది. దాని తర్వాత ద్వాదశి వరకు కూడా మార్చారు. 2 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ఏకపక్షంగా దాన్ని 10 రోజులుగా మార్చి 10 రోజుల దర్శనాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో పీఠాధిపతులను కూడా బెదిరించి వాళ్ళు కూడా ఒప్పించేటువంటి పరిస్థితి, అంటే వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి విధంగా కూడా దాన్ని క్రియేట్ చేసి భయభ్రాంతులు గురి చేసి కూడా చేసినారనే విమర్శలు కూడా చాలా ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో అసలు రాబోయే సంవత్సరంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే శాశ్వత పరిష్కారం టీటీడీకి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశం ఖచ్చితంగా చంద్రబాబు దానిపైన దృష్టి పెడతారని ఆయన ఆ యొక్క మున్సిపల్ పార్కులో తిరిగేటప్పుడు కానీ అధికారులతో అడుగుతున్నప్పుడు కానీ ఆయన ఎంత కీన్గా ఒక్కొక్క అంశాన్ని అడిగారంటే అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, అంబులెన్స్ డ్రైవర్ ఎవరి దగ్గర నుంచి, అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జ్ ఎవరు, ఏ పాయింట్లో ఎవరెవరు ఇన్ఛార్జ్, టీటీడీ తరఫున ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, రెవెన్యూ తరఫున ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, పోలీస్ తరఫున ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ప్రతి అంశాన్ని కూలంకషంగా పాయింట్ టు పాయింట్ అడుగుతూ వచ్చారు. సంఘటన ఎన్ని సమయాలు కూడా, ఎన్ని గంటలకు జరిగింది, ఎన్ని గంటలకు అంబులెన్స్ వచ్చింది, మినిట్ టు మినిట్ ఆయన వెళ్తూనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడమే కాదు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు అక్కడ క్షతగాత్రులతో ఆయన వెళ్ళి మాట్లాడుతున్నారు. స్వయంగా బాధితులతో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు ఖచ్చితంగా తిరుమల శ్రీవారి పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితో తప్పనిసరిగా వాళ్ళ మాటల ద్వారా ఆయన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందనేటువంటి ఆశాభావం భక్తులు కూడా. ఎందుకంటే టీటీడీ పరిపాలనా భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ సమీక్ష అనేది కేవలం ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన పైన మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి కావట్లేదు. ఎస్పీని కావచ్చు, ఇతరులను కూడా ఆయన హెచ్చరించే మాటల్లో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదని సుమారు 4 సార్లు ఆయన చాలా హై టోన్తో హెచ్చరించారు. ఆ టోన్ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి. అది మొత్తం యంత్రాంగాన్ని, అంటే సీఎం పర్యటన అంతా కూడా టీటీడీలో ఉండేటువంటి ఉద్యోగులు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తాము సమాధానం చెప్పాల్సి వస్తుందని, అంటే ప్రతి కేంద్రంలో కూడా అందరూ కూడా ఉన్నారు. ప్రతి కింద స్థాయి నుంచి పై వరకు కూడా సుమారుగా 50 మంది ఉన్నారు. తమ పైన ఎక్కడ చర్యలు తీసుకుంటారో అనే ఒక భయం అనేది ఒకటి క్రియేట్ అయింది. నిన్నటి రోజు భక్తులు కూడా కొన్ని కేంద్రాల్లో తాగునీరు ఇవ్వలేదు, భోజన సదుపాయం కల్పించలేదనేటువంటి బాధను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. టీటీడీలో సహజంగా ఏదన్నా కూడా సరే ఉన్నతాధికారులపైన వదిలేసి ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా పనిచేసేటువంటి ధోరణి చాలా ఎక్కువ రోజులుగా ఉంది. ఆ ధోరణిని కూడా కట్టడి చేసి బాధ్యతలను ఫిక్స్ చేసి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే కింది స్థాయి నుంచి ఏ స్థాయి వరకు అయితే ఉందో ఆ స్థాయిలో అందరిపైన చర్యలు తీసుకుంటారని ఒక భయాన్ని అయితే తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగదు. నిర్లక్ష్య భావన ఉండకూడదు. మరోవైపు సైకాలజీ, ముఖ్యంగా ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని చంద్రబాబు లేవనెత్తారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఈరోజు వచ్చినటువంటి అనేక రకమైనటువంటి టెక్నాలజీలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఐవీఆర్ ద్వారా ఎందుకు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోలేదని కూడా ప్రశ్నించారు. అంటే భక్తులకే ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టి ఇక్కడ కౌంటర్ పెడదామా వద్దా దగ్గర నుంచి కౌంటర్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా క్యూ లైన్ ఎందుకు ఒక్కొక్క కౌంటర్లో ఏం జరిగింది, ఇక్కడ మాత్రం సంఘటన జరిగిందంటే మిగతా చోట్ల ఎందుకు జరగలేదు, అక్కడ జరగకపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నల పరంపర ఒక రకంగా వాళ్ళని వణుకు తెప్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.